నేను వరంగల్ వెళ్ళానండి. వరంగల్ వెళ్ళేదాకా నిలబడే అదేనా మీద 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 మళ్ళీ వచ్చే అక్కడ ప్రేయర్కి వెళ్ళి ప్రేయర్ అయిపోయిన తర్వాత వచ్చేదాకా కూడా నిలబడే మీద 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 అసలు ఎంత ఇబ్బందికరం అంటే అండి, నరకం అండి. ఒక సిస్టర్ని కాళ్ళు కొంచెం జరపం సిస్టర్ అంటే, నా కాళ్ళు తీసి నీ నెత్తిన పెట్టనా అన్నది. ఇక గొడవ పెట్టుకొని తగు పెట్టుకున్న వాళ్ళు అయితే కొట్టుకుంటారు కూడా. అసలు బస్సు ప్రయాణం ఎంత నరకం అంటే అండి, ఫ్రీగా ఉంటే అందరికీ ప్రతి ఒక్కరికి కష్టమే. కండక్టర్లకి, డ్రైవర్లకి అడుగడుగున ఆపటం, అడుగడుగున ఎక్కటం, అడుగడుగున ఆపటం, అడుగడుగున ఎక్కటం. ఒక్కొక్కళ్ళు వరంగల్లో పిల్లల్ని ఎక్కించుకోవట్లేదు. అసలు ఏంటో ఏమో పిల్లల్ని ఎక్కించుకోవట్లేదు. ఆ బస్సు ఎక్కువని ఆడు కురుకుతున్నారు, ఈ బస్సు ఎక్కువని ఈడు కురుకుతున్నారు. అసలు ఫ్రీ బస్సు వల్ల నేను ఇలా చెప్తున్నానని మీరు కోప్పడమాకండి. నిజం, నేను కల్లారా మొన్న వరంగల్ పోయాను కాబట్టి కల్లారా చూసిన. అసలు నేను ఎక్కువ ప్రయాణం చెయ్యను, ప్రేయర్ కోసం వెళ్ళా. అసలు ఎంత నరకం అంటే అండి, అంత నరకంగా ఉంది. నన్ను ఇలా మాట్లాడినందుకు తప్పుగా అయితే క్షమించండి. జనం చాలా ఫ్రీ బస్సు వల్ల ఇబ్బంది పడుతున్నారు. పేదవాళ్ళు ప్రయాణం చేయలేకపోతున్నారు. ఏదో పిల్లలు, జల్లలు, మూటలు, ముళ్ళలు ఆటోలు పెట్టుకొని కిరాయిలు కట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఆ మాటలు మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి. బస్ ప్రయాణం, ఫ్రీ ప్రయాణం చాలా నరకంగా ఉందండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.